ట్రంప్‌కి ఈసారి కోర్టు సపోర్ట్ ఇచ్చింది. ట్రంప్ చేసినటువంటి ఆదేశాలకి ఓకే జెప్పింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతయ్యే వస్తువుల మీద ట్రంప్ విధించిన 10% గ్లోబల్ ట్యాక్స్ అని వాషింగ్టన్‌లో ఉన్నటువంటి ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్ట్ సమర్థించింది. ఆ సుంకాల వసూలుకి కొనసాగించొచ్చని జెప్పి కీలక తీర్పు ఇవ్వడం అన్నది ట్రంప్‌కి ఉపయోగం. అదే సందర్భంలో అమెరికన్ ప్రజలకి భారం. అలాగే ఇతర దేశాల నుండి ఎగుమతి చేసే వాళ్ళకి తలనొప్పి. లాస్ట్ ఇయర్ భారత్‌తో సహా అన్ని దేశాల మీద ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తే, వాటి ఏడాది ప్రారంభంలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేస్తే, ఆ వెంటనే ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జూలై 24 వరకు అమల్లో ఉండేలా 10% ట్యాక్స్ ఏసాడు ట్రంప్. 2 వ్యాపార సంస్థలు ఇటీవల దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్కడ ట్రంప్‌కి ఎదురు దెబ్బ తగిలింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుంకాలు నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు కూడా తేల్చి చెప్పింది. ట్రంప్ యంత్రాంగం దీని మీద అప్పీల్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా న్యాయస్థానం తీర్పిచ్చింది. ఈ కేసు మీద సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది.